ఎలా పలుకుతుంది? స్గానే పలుకుతుంది అనమాట. ఎలా పలుకుతుంది? స్గానే పలుకుతుంది. ఎస్ ఉన్నప్పుడు కూడా స్గానే పలుకుతుంది. రెండు ఎస్ కలిపి వచ్చినా కానీ దాని సౌండ్ స్గానే పలుకుతుంది అనమాట. ఇప్పుడు వాటి పదాలు చూద్దాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు అనమాట. ఇటు సైడ్ ఇది పక్కన స్పెల్లింగ్స్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఆ పిక్చర్స్ స్పెల్లింగ్ని మనం మ్యాచ్ చేద్దాం. ఇదేంటిది? ఐరన్ బాక్స్. ఏంటిది? ఐరన్ బాక్స్. ఏం చేస్తాం? మనం బట్టలు ప్రెస్ చేస్తాం అనమాట. ఏం చేస్తాం? బట్టలు మనం ఐరన్ చేస్తాం అనమాట. ఐరన్ చేయడానికి ఏమంటే ప్రెస్ అంటాం అనమాట. కాబట్టి స్పెల్లింగ్ ఏంటిది? ప్రెస్ స్పెల్లింగ్ PRESS ప్రెస్. ప్రెస్ స్పెల్లింగ్ ఏంటిది? PRESS ప్రెస్. మన దేంతో స్టార్ట్ అయింది? ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? P అనేది, ప్రెస్ అనేది P అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి మనం దాన్ని మ్యాచ్ చేద్దాం. ఎక్కడ ఉంది? ఇదిగోండి, ప్రెస్. PRESS ప్రెస్. కాబట్టి మనం దీన్ని ఇక్కడ మ్యాచింగ్ చేద్దాం. ఇక్కడ ఇదేంటిది? ఇక్కడ అమ్మాయి, వీళ్ళిద్దరు ఏంటిది? ఇక్కడ అమ్మాయి లావుగా ఉందన్నమాట. తర్వాత ఏమైంది? వెయిట్ లాస్ అయింది, తగ్గిపోయింది అనమాట. తగ్గిపోవడం ఏమంట? లాస్, వెయిట్ లాస్. ఇక్కడ లాస్ స్పెల్లింగ్ ఏంది? LOSS లాస్. ఏంటిది? LOSS లాస్. లాస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? మనకి L అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. అది మనం దాన్ని చూద్దాం. ఇదిగోండి, LOSS లాస్. మనం ఇక్కడ దీనికి మ్యాచింగ్ చేద్దాం. ఇక్కడ ఇదేంటిది? టాస్ చేస్తాం. మనం గేమ్ ఆడేటప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఆడాలా నేను ఆడాలా ముందని చెప్పి టాస్ చేస్తాం. కాయిన్ తీసుకొని పైకి ఎగరేస్తారు అన్నమాట. దాన్ని ఏమంటాం? టాస్ అంటే. ఏమంటాం? టాస్. టాస్ స్పెల్లింగ్ ఏంది? TOSS టాస్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? టాస్ అనేది T అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? టాస్ అనేది T అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఇదిగోండి, TOSS టాస్. ఇదేంటిది? బ్లెస్ అనమాట. అంటే ఆశీర్వదిస్తున్నాడు అనమాట. బ్లెస్. బ్లెస్ స్పెల్లింగ్ ఏంటిది? BLESS బ్లెస్. బ్లెస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? B అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఈ పిక్చర్ పేరు ఏంటిది? బ్లెస్ అనమాట. మనం ఆన్సర్ సబ్మిట్ చేద్దాం. అని పెట్టిన ఆన్సర్ని కరెక్ట్ అనమాట. మనం తర్వాత చూద్దాం. ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఆ పిక్చర్కి మనం స్పెల్లింగ్స్ మ్యాచ్ చేద్దాం. ఇక్కడ ఇదేంటిది పిక్చరు? ఏం కనిపిస్తుంది? అంతా చిందరవందరగా ఉందన్నమాట. అంతలా ఉంది, చిందరవందరగా ఉంది. దాన్ని ఏమంటాం? మెస్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? మెస్. స్పెల్లింగ్ ఏంటిది? MESS మెస్. ఈ మెస్ అనేది ఆల్ఫాబెట్ దేంతో స్టార్ట్ అయింది? M అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడ ఉంది M అనేది? ఇదిగోండి, MESS మెస్. దాన్ని తీసుకొని ఇక్కడ సైకిల్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? టీచరు పాఠాలు చెప్తున్నారు అనమాట. దాన్ని ఏమంటాం? టీచర్ ఏం చెప్తున్నారు? పాఠాలు. ఎక్కడ పాఠాలు చెప్తున్నారు? మనకి క్లాస్ రూమ్లో చెప్తున్నారు అనమాట. ఏమంటే క్లాస్ రూమ్. క్లాస్ స్పెల్లింగ్ ఏంటిది? CLASS క్లాస్. CLASS క్లాస్. మనం ఈ క్లాస్ అనేది దేంతో స్టార్ట్ అయింది? ఆల్ఫాబెట్తో C అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. అది మనం ఇదిగోండి ఇక్కడ ఉంది, క్లాస్. CLASS క్లాస్. ఇక్కడ ఇదేంటిది? అతను ఏంటి? బాస్ అనమాట. అందరికీ లీడర్, బాస్. బాస్ అనే దానికి స్పెల్లింగ్ ఏంటిది? BOSS బాస్. బాస్ స్పెల్లింగ్ ఏంటిది? BOSS బాస్. ఈ బాస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? B అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇది BOSS బాస్. ఇక్కడ ఈ పిక్చర్ మనకి ఏం చెప్తుంది? వాళ్ళమ్మ బాబుని ముద్దు పెట్టుకుంటుంది అనమాట. ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. దాన్ని ఏమంటే కిస్ అంటాం అనమాట. KISS కిస్. ఈ కిస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? K అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి, KISS కిస్. మనం ఆన్సర్ని సబ్మిట్ చేద్దాం. మనం పెట్టిన ఆన్సర్ని కరెక్ట్. మనం ఇప్పుడు తర్వాత చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని మ్యాచ్ చేద్దాం. ఇదేంటిది? క్రాస్ అన్నమాట. ఏంటిది? పిక్చర్ పేరు ఏంటిది? క్రాస్. క్రాస్ స్పెల్లింగ్ ఏంటిది? CROSS క్రాస్. ఈ క్రాస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? C అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడ ఉంది? ఇదిగోండి, CROSS క్రాస్. ఇదేంటిది? గాడిద. ఆ పిక్చర్ పేరు ఏంటిది? గాడిద.
గాడిదని ఇంగ్లీష్లో ఏమంటాం? యాస్ అంటాం అనమాట. ఏంటి స్పెల్లింగ్ ఏంటిది? ఏఎస్ఎస్, యాస్. ఈ యాస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? ఏ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇదిగోండి ఏఎస్ఎస్, యాస్. ఈ రెండు ఎస్లు పదం చివరిలో వస్తున్నాయండి. ఎలా పలుకుతుంది? ఇస్గానే పలుకుతున్నాయి అనమాట. మనం ఇది చూద్దాం. పాము ఏం చేస్తుంది? బుస కొడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటా? హిస్ అంటాం. ఏమంటా? హిస్ అంటాం. స్పెల్లింగ్ ఏంటిది? HISS, హిస్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? హిస్ అనేది హెచ్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇదిగోండి HISS, హిస్. ఇదేంటిది? మ్యాథ్స్లో లెస్ సింబల్ అనమాట. ఏమంట? లెస్ సింబల్ అంటాం దాన్ని. స్పెల్లింగ్ ఏంటిది? LESS, లెస్. ఇదిగోండి అది ఏ లెటర్తో స్టార్ట్ అయింది? ఈ లెస్ అనేది LNL ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఆన్సర్ని సబ్మిట్ చేద్దాం. మనం పెట్టిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. మనం తర్వాత చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ అనమాట. ఇప్పుడు మనం వాటిని మ్యాచింగ్ చేద్దాం. ఈ పిక్చర్లో ఏముంది? గ్లాస్ ఉందన్నమాట. ఏంటిది? గ్లాస్. గ్లాస్ స్పెల్లింగ్ ఏంది? GLASS, గ్లాస్. ఈ గ్లాస్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? G అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి మనం దాన్ని మ్యాచ్. ఇక్కడ కూడా G ఉంది కదా, GLASS. కాబట్టి ఇది GLASS, గ్లాస్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇదేంటిది? గడ్డి. గడ్డిని ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రాస్ అంటాం. స్పెల్లింగ్ ఏంటిది? GRASS, గ్రాస్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? గ్రాస్ అనేది G అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇదిగోండి అక్కడ గ్రాస్. ఇదేంటిది? డ్రెస్, గౌన్ అనమాట. గౌన్ ఇంగ్లీష్ ఏమంటే డ్రెస్ అంటాం. డ్రెస్ స్పెల్లింగ్ ఏంటిది? DRESS, డ్రెస్. ఇది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? డ్రెస్ అనేది Dతో స్టార్ట్ అయింది. కాబట్టి ఇదిగోండి DRESS, డ్రెస్. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు? పెళ్లి కాని అమ్మాయి అనమాట. ఆ అమ్మాయిని ఏమంటాం? మిస్ అంటాం. ఏమంటాం? మిస్. లేదంటే మిస్ ఇండియా. స్పెల్లింగ్ ఏంటిది? మిస్, MISS, మిస్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? మిస్ అనేది M అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి MISS, మిస్. ఇప్పుడు మనం ఆన్సర్ని సబ్మిట్ చేద్దాం. మనం పెట్టిన ఆన్సర్ అన్ని కరెక్ట్ అనమాట. మనం కొన్ని కొత్త వొకాబులరీతో మన తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం.